మీకు ఏమాత్రం ధర్మం ఉందో అందరికీ కూడా చెప్తున్నా, ప్రజలందరికీ చెప్తున్నా, నా కొడుకు న్యాయం చేయండి. నా కొడుకు అలాంటి వాడు కాదు. ఓ పిల్లాడిని చంపేసి దారుణంగా తీసుకెళ్లి దానం చేసి నా కడుపు ఎంత కోత పెట్టి నీకు సిగ్గులేకుండా మాట్లాడుతున్నావే. నాకు ఎంత బాధగా ఉంది. నేనేనా బయటకు వచ్చానా? నిన్ను ఎన్నిసార్లు అడుక్కున్నాను, అయ్యా ఒక్కసారి చూపించయ్యా, ఫోన్ చేపించండి అయ్యా, ఒక్కసారి మాట్లాడుచుండి అయ్యా, నా మాట ఇంటాడు పలుకుతాడయ్యా అంటే ఫోన్ లేకుండా చేసి పిల్లోడిని చంపేసి ఏం మాట్లాడతాడయ్యా? సాయి కృష్ణ అనే యంగ్ 26-year-old కొడుకు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పింది ఏంటి అంటే, పోలీస్ స్టేషన్లోనే సిఐ నాగరాజు గారే చంపేశారు అని ఆరోపిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? కోర్టు ఆర్డర్ ఇచ్చినా ఆయన్ని 17వ తారీఖు లోపుని హాజరుపరచమని, మరలా ఇప్పుడు 29వ లోపుని జూని అయినప్పటికీ ఆయన్ని హాజరుపరచట్లేదంటే ఏం జరిగింది? తక్షణమే కొంతమంది పోలీసుల దౌర్జన్యాన్ని అరికట్టాలి అంటే ఒక రిటైర్డ్ జడ్జి ద్వారా లేదా ఒక సరి అయిన సిబిఐ ఎంక్వైరీ చేసి, ప్రవీణ్ పగడాల విషయం న్యాయం జరగలేదు, అడ్డంగా చంపేశారు. రుజువులతో నేను డిబేట్కి వచ్చాను. ఇప్పుడు సాయి కృష్ణని చంపేశారని తల్లే ఆరోపిస్తుంది. అసలు కొంతమంది పోలీసులు అయితే రాజకీయ నాయకుల ఒత్తిడితో చాలా అవినీతులు చేస్తున్నారని చాలా కంప్లైంట్లు నా దగ్గరకు వచ్చాయి. అసలు ఏం జరుగుతుంది? ఇంత అన్యాయం జరుగుతుంటే అందులో ఈ సాయి కృష్ణ అన్నవాడు కుర్రోడు, వాళ్ళ కుటుంబం అంతా జనసేన పార్టీ కార్యకర్తలుగా పనిచేసి ఎంతో జనసేనకు మద్దతు ఇచ్చి వైసీపీ నాయకుల్ని తిట్టారని కూడా కొంత ఎంక్వైరీలో నాకు తేలుతుంది. అలాంటిది ఇప్పుడు జనసేన నాయకుడు ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణే దీనికి న్యాయం చేయలేకపోతే మరి కార్యకర్తలకు న్యాయం చేయలేని నాయకులు ఎందుకు? పోలీసులకు అవినీతి చేస్తున్న వారిని ఇమీడియట్ సస్పెండ్ చేయడమే కాకుండా తగిన చర్యలు పోలీసుల మీద కూడా తీసుకోవాలి కదా. పోలీసులారు వినండి, మీలో చాలా మంది మంచివారు, న్యాయం చేయండి. అన్యాయం చేయమని పొలిటీషియన్స్ ప్రెషర్ పెడితే మీరు చెయ్యొద్దు. మీకు ఎవరైనా అన్యాయం చేసి సస్పెండ్ చేస్తే నాతో టచ్లో ఉండండి, మా కార్యకర్తలతో టచ్లో ఉండండి. నేను పోలీసుల తరపున ఎప్పుడు నిలబడ్డాను, మేము నిలబడతా. అవినీతి రాజకీయ నాయకులతో ఎంతైనా ఫైట్ చేస్తాం. న్యాయం చేయడానికే నేను ఉన్నాను. న్యాయం జరిగే వరకు పోరాడదాం.